శబరిమలలో మకర జ్యోతి దర్శనమిచ్చే గడియలు సమీపించాయి. సరిగ్గా 6 గంటల 45 నిమిషాలకు మకర విలక్కు అంటే మకర జ్యోతి దర్శనమిస్తుంది. పొన్నాంబలమేడు కొండపై నుంచి అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిచ్చే ఘట్టాన్ని తిలకించేందుకు అయ్యప్ప మాలలు దర్శించిన స్వాములు శబరిమలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. జ్యోతి దర్శనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పంబా నది, సన్నిధానం, హిల్ టాప్, టోల్ ప్లాజా దగ్గర ఏర్పాట్లు బాగా చేశారు. భక్తులకు భద్రత కల్పించడంతో పాటు తొక్కిసలాట జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం స్వామయ్యే శరణమయ్యప్ప నామస్మరణతో శబరి గిరులు మారుమోగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి 2 రోజుల క్రితం పందలం నుంచి బయలుదేరిన అయ్యప్ప స్వామి తిరువాభరణాలను కాసేపట్లో శబరిమలలోని పవిత్ర 18 మెట్ల మీదుగా సన్నిధానానికి చేరుస్తారు. సరిగ్గా 6 గంటల 30 నిమిషాలకు దీపారాధన కార్యక్రమంతో పాటు స్వామికి దివ్యాభరణాలు ధరింపజేసి తిరువాభరణ ఘట్టం నిర్వహిస్తారు. స్వామిని ఆభరణాలతో అలంకరించి హారతిచ్చే సమయంలోనే ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకర జ్యోతి దర్శనమిస్తుంది. జ్యోతి రూపంలో దర్శనమిచ్చే మణికంఠుని చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకుంటారు. మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా శబరిమలలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక మకర జ్యోతి యొక్క విశిష్టత గురించి, గొప్పతనం గురించి మనతో చెప్పడానికి ప్రవీణ్ స్వామి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ స్వామి నమస్తే. స్వామి ఈసారి నాది 18వ పడి స్వామి. చాలా ఆనందంగా ఉంది నా జ్యోతి చూడడానికి. ఇప్పుడే ఆభరణాలు మా ముందుకెళ్ళి వెళ్ళాయి. కొన్ని లక్షలాది ప్రజలు స్వామి ఆభరణాలు దీక్షించారు. అట్లనే పంబ దగ్గర ఫుల్ జనాలతో రద్దీగా ఉన్నందుకు లైన్ నిలిచివేశారు. ఎక్కడ జనం అక్కడ స్తంభించిపోయారు. కొన్ని లక్షలాది మంది జ్యోతి కోసం వేచి ఉన్నారు స్వామి. ఇది మీరు 18వసారి వెళ్ళడమా వరుసగా? అవును స్వామి, ఎక్కువ మటుకు నేను జ్యోతికే వస్తాను ప్రతి మాసము. ఈసారి పెద్ద పాదం కూడా అంత కష్టంగా ఉన్నా గానీ మేము పాములు అవి వచ్చాయి కానీ ఈసారి ఫస్ట్ టైం మేము పెద్ద పాదం చాలా కష్టంగా వచ్చాము. ఏనుగులు వచ్చాయి, పుల్లులు కూడా వచ్చాయి. అవన్నీ ఎదుర్కొంటూ దాటుకుంటూ అయ్యప్ప నామస్మరణ చేసుకుంటూ మేము సన్నిధానం చేరుకున్నాం స్వామి. జ్యోతి కోసం వెయిట్ చేస్తాం స్వామి. సంవత్సరానికి ఒకసారి కనిపించేటువంటి మకర జ్యోతికి విశిష్టత ఏంటి? ఎందుకు అంత ప్రత్యేకత? ఎందుకు లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు? అయ్యప్ప స్వామి ప్రతి మకర సంక్రాంతికి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాడు. పందల రాజుకి మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతి మకర సంక్రాంతికి అయ్యప్ప జ్యోతి రూపంలో వచ్చి కొన్ని లక్షల అప్పటి నుంచి లక్షాది మందికి జ్యోతి రూపంలో దర్శనం ఇస్తున్నాడు స్వామి. మీరు 18 సార్లు దర్శనం చేసుకున్నారు కదా, ఎందుకంటే నమ్మకం, విశ్వాసం చాలా గొప్పది భక్తికి సంబంధించి. మీరు ఎలాంటి ఫలితాలను అనుభవించారు? మీ యొక్క అనుభవాలు చెప్తారు. నా జీవితంలో ఎన్నో మలుపులు తిరిగినాయి స్వామి. ఒక్కసారి కూడా శబరిమల మాల అయ్యప్ప మాల గాని వేయకపోతే ఆ సంవత్సరం నేను ఏదో పోగొట్టుకున్నాను ఉంటా. ఆ సంవత్సరం అంతా నాకు బాగా ఉండదు. నేను ప్రతిసారి మాల వేస్తే నాకు అదృష్టం కలిసి వచ్చింది. అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాను స్వామి. కానీ వేలాది మంది నన్ను ప్రవీణ్ స్వామిగా గుర్తింపు కూడా అయ్యప్ప మాల వేసినందుకు స్వామి కృప కటాక్షాలు నాకు వచ్చినాయి స్వామి. మరి ఈసారి మకర జ్యోతిని దర్శించుకోవడానికి మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఎంతమంది భక్తులు వచ్చి ఉంటారు? లక్షల సంఖ్యలో ఉండే ఉంటారు. ఎంతమంది వచ్చి ఉంటారు సుమారుగా? లక్షల మంది వచ్చారు స్వామి. ఎక్కడ వారికి జనాలు స్తంభించిపోయారు. ఎక్కడ వారు రానికి పోవడానికి రాకపోకలు మొత్తం దారిపోయింది. జనా సముద్రంతో నిండిపోయింది స్వామి ఇక్కడంతా. మిగతా ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి దర్శనానికి సంబంధించి? ఎందుకంటే లక్షల సంఖ్యలో ముఖ్యంగా ఈ రోజు జ్యోతిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి అన్ని ఏర్పాట్లు చక్కగానే ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు స్వామి. కేరళ ప్రభుత్వము మంచినీళ్ళకి సౌకర్యం కానీ స్వాములకు ఎక్కడెక్కడ ఇబ్బంది కాకూడదని చాలా బాగా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా లక్షాది మందికి ఏ సౌకర్యం కాకుండా కొండపైన ఎక్కువ మంది జనవాసం కావద్దని చెప్పి దర్శనం వెంపటి పంపిస్తారు. ఎక్కడ నిలబడకుండా ఈసారి వచ్చే జనాల దర్శనం సాఫీగా జరుగుతుంది. జ్యోతి కోసం కాచుకున్న వాళ్ళు ఇక్కడే ఆగిపోయారు స్వామి. లక్షల మంది కళ్ళ ముంగట్నే ఉన్నాం. మా చుట్టే ముందు వేల మంది ఉన్నాం. మేము ఒక బిల్డింగ్ పైన ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు స్వామి. మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు? ఎంతమంది బృందం మీది? ఎంతమంది? మాది 29 మంది బృందం స్వామి. అందులో సివిల్ 7 మంది, 22 మంది అయ్యప్ప స్వాములం స్వామి.
ఎలా ఉన్నాయి వాళ్ళ అనుభవాలు? ఎందుకంటే మీరు 18 సార్లు వెళ్ళారు, ఇంకా చాలా మంది రకరకాల అనుభవాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉండేటువంటి భక్తులు స్వాములు ఏమనుకుంటున్నారు, ఎన్ని నిమిషాల్లో ఇంకా జ్యోతి దర్శనాన్ని చూడొచ్చు? జ్యోతి నిమిషాలు 6:40కి వస్తుంది స్వామి. 6:40 నుంచి 6:45 మధ్యలో వస్తుంది జ్యోతి రూపం. 3 సార్లు అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనం ఇస్తారు స్వామి. ఈ ప్రజలు ఎన్ని చెప్పినా సరే ఇక్కడ ఈ రోజు ఆ జ్యోతి చూసిన వాళ్ళకి ఆనందమే వేరు. కానీ టీవీలో ఇక్కడ ఏది చెప్పినా అది ముట్టిస్తాం, ఏది చెప్పినా మా నమ్మకం, మా విశ్వాసం స్వామి. మాకు అయ్యప్ప మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ జ్యోతి రూపంగానే చూస్తాం స్వామి. ధన్యవాదాలు ప్రవీణ్ స్వామి, అచ్చా. ఫోన్ లైన్లోకి వచ్చి మీ యొక్క అనుభవాలు మాకు తెలియజేసినందుకు.